హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఒక అమెజాన్ జాబ్ నోటిఫికేషన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో, జాబ్ రోల్ వచ్చేసి ట్రాన్స్‌పోర్టేషన్ స్పెషలిస్ట్ ఎఫ్‌టీసీ. సో, ఇక్కడ మనం చూస్తున్నట్టయితే దిస్ రోల్ ఇస్ కాంట్రాక్చువల్ ఫర్ 6 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్. ఎఫ్‌టీసీ అంటే కాంట్రాక్ట్ రోల్ అనమాట. సో, ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్టయితే ఆర్ఓసీ గురించి ఓవర్‌వ్యూ ఇచ్చారు. సో, ఆర్ఓసీ అంటే రిలే ఆపరేషన్ సెంటర్ ఇస్ ద సెంట్రల్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఫర్ transportation execution across the Amazon supply chain network, supporting multiple geographies like North America, India, Europe. So, it ensures hassle-free, timely pickup and delivery of freight from vendors to fulfillment centers and from fulfillment centers to carrier hubs అన్నమాట. సో, ఈ మధ్యలో ఏవైనా ఎక్సెప్షన్స్ వస్తే గనక ఆర్ఓసీ అనే వాళ్ళు స్టెప్స్ ఇన్ టు resolve the issue and keeps all the stakeholders ఎవరైతే ఉన్నారో ఈ ప్రాసెస్లో will be informed on the proceedings అన్నమాట. So, ROC overall plays a crucial role in ensuring the smooth functioning of Amazon transportation and thereby has a direct impact on Amazon's ability to serve its customers on time. So, ఇక్కడ ఆర్ఓసీ గురించి మనం చూసుకున్నట్టయితే ఆర్ఓసీలో మనకి ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్గా ఉంటుంది మన రోల్ వచ్చేసి. సో, ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ అనే వాళ్ళు మెయిన్గా ఏం చేస్తారు అంటే ఏదైతే కొంత ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట స్టేక్ హోల్డర్స్ మధ్యన. సో, ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే మనకి ఎప్పుడైతే ఒక లోడ్ అనేది పికప్ అయిందో, ఎప్పుడు వెండర్స్ నుంచి వేర్ హౌస్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఆ లోడ్ అండ్ వేర్ హౌస్ నుంచి కస్టమర్స్కి వెళ్తున్నప్పుడు ఈ ప్రాసెస్లో కనుక ఏమైనా ఇష్యూస్ అవన్నీ వస్తే కనుక ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ అనే వాళ్ళు మనం స్టేక్ హోల్డర్స్ అందరికీ ఇన్ఫార్మ్ చేసి ఉంచుతాం. ఇక్కడ మనం కస్టమర్స్తో డీల్ చేయకుండా స్టేక్ హోల్డర్స్ అండ్ వెండర్స్తో డీల్ చేస్తాం. అంటే మనకి ఆర్ఓసీలో 2 ఆపరేషన్స్ ఉన్నాయి, ఇన్బౌండ్ ఆపరేషన్స్ అండ్ అవుట్బౌండ్ ఆపరేషన్స్ అని. ఇన్బౌండ్ ఆపరేషన్స్ అంటే డీల్స్ విత్ వెండర్ క్యారియర్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్ రిలేషన్షిప్. అవుట్బౌండ్ ఆపరేషన్ అంటే ఫుల్ఫిల్మెంట్ సెంటర్ క్యారియర్ టు క్యారియర్ హబ్ రిలేషన్షిప్ అనమాట. సో, వెండర్ టు ఎఫ్సి రిలేషన్షిప్ అంటే ఏంటంటే ఫ్రైట్ అంటే లోడ్ ఏదైతే పికప్ అయిందో ఆన్ టైం మనం పికప్ చేసుకోవాలి అండ్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్కి ప్రామిస్డ్ డెలివర్ టైంలో మనం డెలివర్ చేసేలా ఉందా లేదా అన్నది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సో, ఇది ఈ లోపు ఏమైనా ఇష్యూస్ ఏమైనా అక్కర్ అయితే కనుక ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ అనేవాళ్ళు మనం చెక్ చేస్తాం ఆ ఇష్యూస్ని. అవుట్బౌండ్ ఆపరేషన్స్ అంటే ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్ ఏవైతే వచ్చేస్తాయో లోడ్ అనేవి అక్కడ నుంచి క్యారియర్ హబ్స్కి రీచ్ అవుతాయి చూడండి. ఆ టైంలో ఏమైనా ఇష్యూస్ అవుతాయి కనుక అవి కూడా మనమే డీల్ చేస్తాం. సో, ఆర్ఓసీలో మెయిన్లీ మనకంటూ ఒక ఫ్యూ ప్రాసెసెస్ ఉంటాయి. అంటే డిఎం అని, ఎంసీఎస్ అని, ఆర్జిఎం అని ఇలా ఫ్యూ ప్రాసెస్. సో, ఎవ్రీ ప్రాసెస్ అనేవాళ్ళు ఒక పర్టికులర్ టాస్క్స్ మీద వర్క్ చేస్తారు. సో, ఇక్కడ మనం డ్రైవర్స్తో మాట్లాడాల్సి వస్తుంది. డిఎం అంటే, ఎంసీఎస్ అంటే మనం మెయింటెనెన్స్ పార్ట్ మీద అదంతా. సో, ట్రాక్టర్స్, ట్రైలర్స్ మెయింటెనెన్స్ పార్ట్ కాబట్టి అక్కడ వెండర్స్తో డీల్ చేయాల్సి ఉంటుంది. సో, అలా అనమాట ఈ రోల్. అండ్ ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ అనేవి కూడా మెన్షన్ చేసి ఉన్నాయి. సో, మీరు ఒకసారి గివ్ ద లింక్, మీరు జస్ట్ గో త్రూ ఇట్ వన్స్. అండ్ ఇక్కడ బేసిక్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే బ్యాచిలర్స్ డిగ్రీ or equivalent with excellent academic record, excellent communication skills undali, both verbal and written, and strong interpersonal and relationship building skills undali, ability to work in night shift. Of course, basic qualifications ekkadaina manam work cheyali anukunte ganaka. So, ikkada preferred qualifications kuda unnayi, and that to additional information kuda undi ikkada. Domestic relocation anedi not provided, and shifts anevi 24/7 environment lo manaki shifts anevi rotational avutu untayi every 3 months ki. And యాజ్ యూజువల్ మనకు తెలిసిందే 5 days వర్కింగ్ ఉంటుంది వీక్లో అండ్ 2 days ఆఫ్ ఉంటాయి. అండ్ ఈ షిఫ్ట్స్ అనేవి మనకి ఎవ్రీ 3 monthsకి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో, అది ఇదన్నమాట అండి ఈ రోల్ గురించి. సో, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే లేకపోతే నేనేమైనా మిస్ చేస్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ జాబ్ రోల్కి ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, హౌ టు ఫిల్ ద రిజిస్ట్రేషన్ ఫామ్ అనేసి. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఈ ఎఫ్టీసీ ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ మీద నేను ఎలా నా ఇంటర్వ్యూ క్రాక్ చేశాను, నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నది అనేది కూడా నా ఛానల్లో ఉంది. ఆ లింక్ కూడా ఇస్తాను, జస్ట్ గో ఫర్ ఇట్. సో, మీకు హెల్ప్ అవుతుంది ఇంటర్వ్యూ టైంకి అండ్ ఆల్. సో, ఇక్కడ టెస్ట్ చూసుకున్నదైతే ఆ టైంకి నేను రాసినప్పుడు ఐ హ్యావ్ ఎంసీక్యూ రౌండ్ అండ్ వాయిస్ యాజ్ వెల్ యాజ్ రిటర్న్ కూడా ఉంది నాకు. సో, మేబీ 3 rounds ఉండొచ్చు ఇప్పటికే కంటిన్యూ అవుతూ, ఆర్ఎల్స్ ఎంసీక్యూ విత్ వాయిస్ అయినా ఉండొచ్చు, ఎంసీక్యూ విత్ రిటర్న్ అయినా ఉండొచ్చు. సో, if anyone interested, just go for it and apply అంటాను. ఇట్స్ అన్ అమేజింగ్ ఆపర్చునిటీ ఫ్రమ్ అమెజాన్ అని చెప్తాను నేను. కూల్ ప్రాసెస్. సో, ఈ లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ మరో నోటిఫికేషన్తో మళ్ళీ మీ ముందుంటాను. Until stay tuned, take care, bye bye.